అంటే మీరు అందులో ఉంటే కొంచెం వెయిట్ చేస్తాం లేదు సరే సరే రండి. హలో వీ షేప్ లో నిలబడి అప్డేట్ అన్న ఇటండి ఇక్కడ నాగార్జున నేను వెళ్తాను రవన్న ఇక్కడ యూ షేప్ అట్లా కొంచెం ఒక్క అడుగు అందరూ కొంచెం ప్లీజ్ ప్లీజ్ ఎందుకు నిలబడండి సరే కొద్దిగా ఖాళీ ఉంది కొంచెం ఒక్కడుగు అందరికి నమస్కారం. 134వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గొప్పగా వారికి నివాళులు అర్పించడం కోసం ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ఓ భారతరత్నగా రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించిన మహావ్యక్తిగా యుగ పురుషుడిగా అందరిచే హలో ఈరోజు వారికి ముందుగా దండతో వారికి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ముందుగా కార్యాలయ ఇన్ఛార్జి అప్పిరెడ్డి అన్నకు, ఫ్రంట్ల ఆర్గనైజేషన్ ఇన్ఛార్జి గారు చెవిరెడ్డి అన్నకు, మాజీ మంత్రివర్యులు నాగార్జున అన్నకు, మాజీ ఎంపీ గారు సురేష్ అన్నను కోరుతున్నాం. అందరూ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం.
నిలబడండి. ఒక్క నిమిషం. ముందుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 143వ జయంతి సందర్భంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది. భారతదేశానికి ముద్దుబిడ్డగా వివిధ ప్రాంతాలు, కులాలు, భాష ఉన్నటువంటి సమాజంలో మనుషులంతా ఒక్కటేనని చెప్పేసి తన జీవితాంతం అహర్నిశలు పోయినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహనీయుడు స్వేచ్ఛ సమానత్వం కావాలని చెప్పేసి, అదేవిధంగా నూతనంగా ఆవిష్కరించినటువంటి స్వతంత్ర సంగ్రామం తర్వాత రూపుదిద్దినటువంటి భారతదేశానికి ఒక చక్కని గ్రంథాన్ని, రాజ్యాంగం రూపొందించినటువంటి ఒక మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే మనకంటే పెద్ద దేశమైనటువంటి చైనా కావచ్చు, లేదంటే ఇంకా ముందు సోదరించినటువంటి దేశాలు మొత్తం కూడా ఆ రాజ్యాంగం సంక్షోభపడి విచ్ఛిన్నమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశం పడగలుగుతుందంటే ఆ మహనీయుడు రూపించినటువంటి రాజ్యాంగం లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రపంచంలో ప్రజాస్వామ్యం పరిగెలుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం యొక్క మూలాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ మహానుభావుడు మనుషులందరికీ సామాజిక న్యాయం జరగాలని, ఈ సమాజంలో పేదరికం ఉండకూడదని చెప్పేసి కోరుకున్నటువంటి ఆ లక్ష్య సాధనని భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు పేదవాడిని సామాజిక లక్ష్య దిశగా అడుగులేపించినటువంటి కాలాన్ని మనం ఈ స్వతంత్ర సంగ్రామంలో 70 సంవత్సరాలు దాటిన తర్వాత చూసింది. ఒక ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది మన కళ్ళ ముందు ఇంకా కనపడతా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ సమాజంలో పేదరికంతో ఆర్థిక వ్యత్యాసం ఉండకూడదని చెప్పేసి, అదేవిధంగా పేదవాడు చదువుకు దూరం కాకూడదని చెప్పేసి, అదేవిధంగా రాజ్యాంగం కోరుకున్నటువంటి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నటువంటి సామాజిక న్యాయం అనేటువంటిది అట్టడుగు వర్గాలకి అందాలనేటువంటి ఏదైతే కోరుకున్నటువంటి భావాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో మనం చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకి సమాన హక్కులు కావాలని ఆ రోజు కోరుకుంటే వ్యతిరేకించినటువంటి ఆ రోజు కేబినెట్ లో మొట్టమొదటిసారిగా న్యాయశాఖ మంత్రి ఉన్నటువంటి ఆయన తన పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు కనపడితే, ఈరోజు 50% మహిళలకి పట్టం కట్టి ఎవరు ఆందోళన చేయకుండా రోడ్డు ఎక్కకుండా మహిళ యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి వ్యక్తులు ఉన్నవంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేది అది స్పష్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ మహిళ యొక్క ఆశయాల్ని ఆశ్రయిస్తూ ఆశీర్వాదకు ముందు తీసినటువంటి క్రమంలో అదే నిజమైనటువంటి నివాళని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా గత ప్రభుత్వాల్లో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన బొమ్మని నిరూపిస్తానని చెప్పేసి కేవలం శిలాఫలకం వరకు ముళ్ల చెట్లు శంకుస్థాపన పరిధి ఏదైతే అక్కడ పరిధించినటువంటి పరిస్థితుల నుంచి దాదాపు 200 అడుగుల పైగా విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో నిర్మించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోని దళితులు తలెత్తుకుతున్నటువంటి గౌరవం కలిగినటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి ఆశయం అయితే ఉండే చూపిన మార్గం అయితే ఉందో దాన్ని ఎప్పుడైతే చూసే తప్పకుండా పాటిస్తూ సరైనటువంటి నివాళులు చెప్పి కోరుకుంటూ మరోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు పూర్తి తెలుసుకుంటూ ఉన్నా. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు అరుణ్ గారిని మాట్లాడవలసిన కోరుచున్నాను. ఈరోజు ప్రపంచ మేధావి, ఈరోజు మేము ఇంత ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి మా ఆరాధ్య దైవం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా, అంబేద్కర్ తర్వాత ఆ నవయుగ అంబేద్కర్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా
ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారి ఆలోచనలు ఏదైతే ఉందో అది సోషల్ ఈక్వాలిటీ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, పొలిటికల్ రిప్రజెంటేషన్ కావచ్చు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక మెట్టు పైకి ఉండాలని ఏ విధంగా ఆయన ఆలోచన చేశారో ఆ ఆలోచనకు అనుగుణంగానే పరిపాలన చేసిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక రోజు ఒక రెండు రోజులు సరిపోదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ప్రపంచంలో ఈ జయంతి వేడుకలు ఏదైతే ఉన్నాయో, అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎవరిదైనా బర్త్డే చేస్తున్నారంటే అది ఒక జీసస్ క్రైస్ట్, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. ఒక అంబేద్కర్ది జయంతి ప్రపంచంలో అన్ని దేశాలు చేస్తాయి. ఏ వ్యక్తి జయంతి కూడా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆ జయంతి ఉత్సవాలు ఏదైతే ఉందో అది సోషల్ ఈక్వాలిటీ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక్కటేనని చెప్పేసి తన జీవితాంతం అహర్నిశలు పోయినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహనీయుడు స్వేచ్ఛ సమానత్వం కావాలని చెప్పేసి, అదేవిధంగా నూతనంగా ఆవిష్కరించినటువంటి స్వతంత్ర సంగ్రామం తర్వాత రూపుదిద్దినటువంటి భారతదేశానికి ఒక చక్కని గ్రంథాన్ని, రాజ్యాంగం రూపొందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే మనకంటే పెద్ద దేశమైనటువంటి చైనా కావచ్చు, లేదంటే ఇంకా ముందు సంతోషించిన దేశాలు మొత్తం కూడా ఆ రాజ్యాంగం సంక్షోభంలో పడి విచ్ఛిన్నమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశం పడగలుగుతుందంటే ఆ మహనీయుడు రూపించినటువంటి రాజ్యాంగం లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రపంచంలో ప్రజాస్వామ్యం పడగలుగుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం యొక్క మూలాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ మహానుభావుడు మనుషులందరికీ సామాజిక న్యాయం జరగాలని, ఈ సమాజంలో పేదరికం ఉండకూడదని చెప్పేసి కోరుకున్నటువంటి ఆ లక్ష్య సాధనని భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు పేదవాడిని సామాజిక లక్ష్య దిశగా అడుగులేపించినటువంటి కాలాన్ని మనం ఈ స్వతంత్ర సంగ్రామంలో 70 సంవత్సరాలు దాటిన తర్వాత చూసింది. ఒక ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది మన కళ్ళ ముందు ఇంకా కనపడతా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ సమాజంలో పేదరికంతో ఆర్థిక వ్యత్యాసం ఉండకూడదని చెప్పేసి, అదేవిధంగా పేదవాడు చదువుకు దూరం కాకూడదని చెప్పేసి, అదేవిధంగా రాజ్యాంగం కోరుకున్నటువంటి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నటువంటి సామాజిక న్యాయం అనేటువంటిది అట్టడుగు వర్గాలకి అందాలనేటువంటి ఏదైతే కోరుకున్నటువంటి భావాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో మనం చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకి సమాన హక్కులు కావాలని ఆ రోజు కోరుకుంటే వ్యతిరేకించినటువంటి ఆ రోజు కేబినెట్ లో మొట్టమొదటిసారిగా న్యాయశాఖ మంత్రి ఉన్నటువంటి ఆయన తన పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు కనపడితే, ఈరోజు 50% మహిళలకి పట్టం కట్టి ఎవరు ఆందోళన చేయకుండా రోడ్డు ఎక్కకుండా మహిళ యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఉన్నవంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ గారు అనేది అది స్పష్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ మహిళ యొక్క ఆశయాల్ని ఆచరిస్తూ ఆచరణాత్మక ముందు తీసుకున్నటువంటి క్రమంలో అదే నిజమైనటువంటి నివాళని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా గత ప్రభుత్వాల్లో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఆయన బొమ్మని నిరూపిస్తానని చెప్పేసి కేవలం శిలాఫలకం వరకు ముళ్ల చెట్టులో శంకుస్థాపన పరిధి ఏదైతే అక్కడ పరిధించినటువంటి పరిస్థితుల నుంచి దాదాపు 200 అడుగుల పైగా విగ్రహాన్ని విజయవాడ నడుపడిలో నిర్మించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోని దళితులు తలెత్తుకుతున్నటువంటి గౌరవం కలిగినటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ గారు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి ఆశయం అయితే ఉండే చూపిన మార్గం అయితే ఉందో దాన్ని ఎప్పుడైతే చూసే తప్పకుండా పాటించడం సరైనటువంటి నివాళి చెప్పి కోరుకుంటూ మరోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళి తెలుసుకుంటూ ఉన్నా. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు అరుణ్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. ఈరోజు ప్రపంచ మేధావి
ఈరోజు మేము ఇంత ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి మా ఆరాధ్య దైవం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ తర్వాత ఆ నవయుగ అంబేద్కర్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా ఆయన ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారి ఆలోచనలు ఏదైతే ఉందో అది సోషల్ ఈక్వాలిటీ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, పొలిటికల్ రిప్రజెంటేషన్ కావచ్చు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక మెట్టు పైకి ఉండాలని ఏ విధంగా ఆయన ఆలోచన చేశారో ఆ ఆలోచనకు అనుగుణంగానే పరిపాలన చేసిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక రోజు రెండు రోజులు సరిపోదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ప్రపంచంలో ఈ జయంతి వేడుకలు ఏదైతే ఉన్నాయో అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎవరిదైనా బర్త్డే చేస్తున్నారంటే అది ఒక జీసస్ క్రైస్ట్ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. ఒక అంబేద్కర్ది జయంతే ప్రపంచంలో అన్ని దేశాలు చేస్తాయి. ఒకరు అంబేద్కర్ గారు, రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బాపట్ల మాజీ ఎంపీ గారు నిన్ననే గౌరవ పార్టీ అధ్యక్షులు పిఎస్సి మెంబర్గా ఎంపిక కాబడిన సోదరులు నందిగం సురేష్ గారిని క్లుప్తంగా మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పార్టీ ఆఫీసులో కార్యక్రమం ఏర్పాటు చేసిన అన్న అప్పిరెడ్డి గారికి, అదేవిధంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజున ప్రపంచ మేధావి భారతదేశంలో ఒక చట్టం చేసి దీని ప్రకారంగా నడవాలి, దీన్ని అనుసరించి పాటించాలి, చట్టాలు కోర్టులు అన్నీ అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా ఇవాళ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనందరం కూడా చూసాం. ఎక్కడా కూడా రాజ్యాంగం ఉల్లంఘన జరగకుండా పాలన కొనసాగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారికి తూట్లు పొడుస్తూ ఆ విగ్రహాలపైన దాడి చేసిన సందర్భాలు, అదేవిధంగా మరి గతంలో వాళ్ళు ఎక్కడో ముళ్లకంపలో పెడితే ఆ సందర్భంగా నాగార్జున వెళ్తే అరెస్ట్ చేసిన సందర్భాలు, అది ఎక్కడో వరదలో మునిగిపోయే ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహం పెడితే అక్కడ కాదయ్యా ఉండాల్సింది మహానుభావుడు, మన మధ్యన ఆయన విగ్రహం ఉండాలని చెప్పి విజయవాడ తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ 10 నెలల్లో ఎలాంటి పాలన కొనసాగింది, దళితులపైన, ఎస్సీలపైన, మైనార్టీలపైన, ఎస్టీలపైన ఏ రకంగా మరి తెగబడి నరికి చంపారో మనందరం కూడా చూసాం. కాబట్టి ఇలాంటి పాలన అవసరం లేదని చెప్పి మరి మనందరం కూడా ఆలోచించి బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో పనిచేసే వ్యక్తి, ఆ వ్యక్తే మనకు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటది. కాబట్టి ఈ రాష్ట్ర పాలన అంతా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన దేశం అంతా కూడా ఆదర్శంగా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు మాకు లేకుండా పోయారనుకున్న సందర్భాల్లో మరి ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ దౌర్భాగ్యమైన ఆలోచనలన్నీ కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి రానున్న రోజుల్లో అంబేద్కర్ గారి స్ఫూర్తితో పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కలిపి గెలిచి మరి ఆయన ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టే వరకు మనందరం కష్టపడాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ మేరుగు నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం చాలా ముదాఫా. మీ అందరికీ తెలుసు, భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఒక ధీరోదాత్తుడుగా, అత్యంత తెలివైన వ్యక్తిగా, పరిపాలనా దక్షుడిగా
భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్. వారి ఆలోచన విధానమే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విరాజిల్లుతా ఉంది. ఇందాక సోదరులు చెప్పినట్టు భారతదేశ రాజ్యాంగానికి ఎంత పటుత్వం ఉందంటే ప్రపంచ దేశాలలో కూడా, ఉన్నతమైన దేశాలు కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి వెళ్లే పరిస్థితి. వీటన్నిటికీ కారణం బాబాసాహెబ్ ఆలోచన సరళి అని ఇక విన్నవించుకుంటా ఉన్నా. ఆనాడు అస్పృశ్యత అంటరానితనం ఉంటే దానికి ఎదురొడ్డి అనేక ఒడిదుడుకులు, అడ్డంకులు బరోడా మహారాజ్ సహాయంతో ఈ భారతావని గర్వించే విధంగా అత్యున్నత సలవరిగా, మేధావిగా మనం రాజ్యాంగాన్ని రచించి భారతావనికి అంకితం చేస్తే ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ రాజ్యాంగ విలువలు ముందుకెళ్లాలని సమాజం ఆశిస్తూ ఉంది. కానీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో మున్నెన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచనలు, గొప్ప అంబేద్కర్ ఆలోచన విధానాలను తీసుకొని పరిపాలన చేశారు. అంబేద్కర్ గారు కోరుకున్న చదువే ఈ సమాజంలో అసమానతలు లేకుండా పోతుందని చెప్పడానికి తార్కాణమైన చదువుకి, ఆరోగ్యానికి, అలాగే అఘాయిత్యాలు లేకుండా పరిపాలన చేయాలని ఒక గొప్ప ఆశతో, పేదవారి స్థితిగతులు మెరుగుపడాలా, అన్ని కులాలు సమానంగా ఉండాలా, ప్రతి కార్యక్రమం పేదవాడి దగ్గర నుంచే వెళ్లాలనే ఆలోచనతో పరిపాలన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది అంబేద్కర్ గారు కోరుకుంది. ఇంగ్లీష్ విద్య తెస్తే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా చదువులమ్మ తల్లి పేదవారింటి దగ్గర ఒలలాడిందంటే అది అంబేద్కర్ ఆలోచన విధానం కాదా అని అడుగుతా ఉన్నాం. కానీ ఈరోజు చూస్తా ఉన్నాం, ఇదివరకు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు అంబేద్కర్ గారిని అవమానించిన తీరు చూశాం. దళితుల్లో ఎవరైనా పుట్టాలా అని చెప్పినటువంటి రాజకీయ నాయకుడు చూశాం. దళితులు మురికి వాళ్ళని చెప్పిన రాజకీయ నాయకులు చూశాం. చంద్రబాబు పరిపాలన అనేక అసమానతలు, అఘాయిత్యాలు, అమానుషాలు చూశాం. చివరికి ఇందాక సోదరులు చెప్పినట్టు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ముళ్ల పొదల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఎక్కడ ఎంత వర్క్ అవుతుందో చూసిరమ్మంటే అరెస్ట్ చేసిన తీరు చూశాం. అది గమనించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు గొప్ప ఆలోచనలతో పరిపాలన చేస్తూనే అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని విజయవాడ నడిపట్టున 400 కోట్లు వెచ్చించి 81 అడుగుల పెడస్టల్లో 125 అడుగుల విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసి భారతావనికి రాబోయే దేశ తరాలకు దిక్చూచిగా అంబేద్కర్ ఆలోచన విధానమే శరణ్యం అనే విధంగా ఏర్పాటు చేసి రంగరంగ వైభవంగా దాన్ని జాతికి అంకితం చేస్తే ఈరోజు చాలా బాధపడతా ఉన్నాం. అంబేద్కర్ గారిని సంతలో పెట్టి అమ్మేదాకా పీపీపీ పద్ధతిలో అంబేద్కర్ గారి స్మృతివనాన్ని అమ్మటానికి చంద్రబాబు నాయుడు చూస్తా ఉన్నాడంటే నీకెంత ధైర్యం అడుగుతా ఉన్నా. అంబేద్కర్ గారితో వ్యాపారం చేస్తావా అంటే వ్యాపారం చేసి ఈ పేదలు అంబేద్కర్ గారిని చూడటానికి కూడా అవకాశాన్ని కల్పించేవారు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నా. మా నాయకుడు గొప్ప ఆలోచనతో పెట్టాడు. మా నాయకుడు గొప్ప ఆలోచన దూరదృష్టితో పెట్టాడు. భావితరాలు ఎవరైనా వచ్చి ప్రపంచంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడాలా, ఇది ఒక మాన్యుమెంటల్ అని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఆ విగ్రహాన్ని అమ్ముతావా? ఆ విగ్రహాన్ని నెగ్లెక్ట్ చేసి, ఆ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేసి చివరికి కరెంట్ ఇవ్వకుండా, వాటర్ రాకుండా మ్యూజియం పాడు చేసి అన్ని తిరోధకాలు ఇచ్చే విధంగా పరిపాలన చేస్తున్నది తీరు అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకమని చెప్పడానికి నిజంగా సిగ్గుపడతా ఉన్నాం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆలోచనలు, పేదవారి స్థితిగతులు పెరగడానికి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భుజాలు వేసుకుని పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు మరలా విరాజిల్లాలంటే చంద్రబాబు నాయుడు లాంటి దుర్నీతి అంబేద్కర్ గారిని తాకట్టు పెట్టి అమ్మకాలు పెట్టి అంబేద్కర్ గారికి అగౌరవపరిచినటువంటి చంద్రబాబుకు బుద్ధి వచ్చే విధంగా ప్రజలంతా ఆలోచించాలని, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మరలా అంబేద్కర్ ఆలోచన విధానం విరాజిల్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా
అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ మరలా అంబేద్కరిజం వర్ధిల్లాలా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి రాష్ట్రానికి కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్. గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు, కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జి గారు ఎల్ అప్పిరెడ్డి అన్నను మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం కావాలని, మానవ హక్కులు విడుదలయాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఆయన జయంతి వేడుకల్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఎందుకంటే భారతదేశం అంటేనే ఎన్నో కులాలు ఉంటాయి, ఎన్నో మతాలు ఉంటాయి, ఎన్నో ప్రాంతాలు ఉంటాయి, ఎన్నో జాతులు ఉంటాయి. విభిన్నమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి దేశం భారతదేశం. ఈ దేశానికి మనల్ని మనం పరిపాలించుకునే పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రచించుకోవాలా, ఆ రచించడానికి సంబంధించి ఎవరిని పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన కలిగినటువంటి పరిస్థితుల్లో మేధావిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగానికి సంబంధించినటువంటి కమిటీకి అధ్యక్షులుగా చేసుకుని భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. నేను ఇవాళ గర్వంగా చెప్పదలుచుకున్నా, ఎందుకంటే సహజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కులాలు, మతాలు, ప్రాంతాలు ఆయన కూడా దానిలో లాగుతున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకున్నా, ఎందుకంటే ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు మరిచి అందరూ కూడా భారతీయులమనే భావంతో ముందుకు సాగుతున్నామంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి వల్లనే సాధ్యమైందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అంతేకాదు, ఈ దేశంలో కులాలు, మతాలకి సంబంధించి కూడా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు కూడా మనం పరిగణలో తీసుకుంటా ఉంటాం. హిందువులకు సంబంధించి చూసుకుంటే భగవద్గీతను, క్రిస్టియన్లు తీసుకుంటే బైబిల్ను, లేకపోతే ముస్లింలకు సంబంధించుకుంటే ఖురాన్ను, లేకపోతే వివిధ మతాలకు సంబంధించి కూడా మిగతా వాళ్ళకి సంబంధించి కూడా ప్రామాణిక గ్రంథాలుగా తీసుకుని ముందుకు సాగుతూ ఉంటాం. కానీ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా, భారతీయులందరూ కూడా ఒకే ఒక్క ప్రామాణిక గ్రంథాన్ని, భారత రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని ఇవాళ ముందుకు సాగే కార్యక్రమం తీసుకుంటున్నామంటే నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, సూర్య చంద్రులు ఉన్నంత కాలం, భూమి ఆకాశం ఉన్నంత కాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరూ హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఆయన ఒక మాట చెప్తాడు, నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనంలోనే జీవిస్తామనే మాట ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎంతో మంది పనిచేసినప్పుడు కూడా ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ తర్వాత గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత, సమానమైనటువంటి అవకాశాలు అందరికి కల్పించాలనే ఆలోచనతోనే విద్య, వైద్యం అనేక రంగాల్లో అందరికి కూడా అవకాశాలు కల్పించే రీతిలో ₹1 ఫీజు కట్టకుండా కూడా అందరూ సమాజంలో చదువుకోవాలనే భావంతోనే ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ, అంబేద్కర్ ఆలోచన ముందుకు సాగాలంటే, అంబేద్కర్ గారి ఏదైతే ఆశించాడో ఆయన సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లాలంటే ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టుగా ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఆ మహానుభావుడి ఆశయాల్ని, సిద్ధాంతాల్ని ముందుకు తీసుకువెళ్తామని విశ్వాసం ఇవాళ అందరిలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు అందరూ కూడా కలిసికట్టుగా, నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనంలోనే జీవిస్తామనే మాట ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎంతో మంది పనిచేసినప్పుడు కూడా ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ తర్వాత గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత, సమానమైనటువంటి అవకాశాలు అందరికి కల్పించాలనే ఆలోచనతోనే విద్య, వైద్యం అనేక రంగాల్లో
అందరికి కూడా అవకాశాలు కల్పించే రీతిలో ఒక్క రూపాయి ఫీజు కట్టకుండా కూడా అందరూ సమాజంలో చదువుకోవాలనే భావంతోనే ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ అంబేద్కర్ ఆలోచన ముందుకు సాగాలంటే, అంబేద్కర్ గారి ఏదైతే ఆశించాడో ఆయన సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లాలంటే ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టుగా ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఆ మహానుభావుడి ఆశయాల్ని సిద్ధాంతాల్ని ముందుకు తీసుకువెళ్తామని విశ్వాసం ఇవాళ అందరిలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు అందరం కూడా కలిసికట్టుగా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడంలో ప్రతి ఒక్కరూ కూడా చేయి కలిపి ముందుకు సాగుదామని అంబేద్కర్ గారి జయంతి సాక్షిగా మనం అందరూ కూడా ప్రమాణం చేస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడే వచ్చారు పామర్ ఎక్స్ఎమ్మెల్యే గారు అనిల్ గారు, ఒక్క నిమిషం మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి మనసులో గుర్తుండిపోతారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉంటాం. రాజ్యాంగం రచించడంలో ఆ రోజు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఈ సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకుడిగా, ఈ సమాజంలో ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళందరి పరిస్థితులు తెలిసిన నాయకుడిగా, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందినటువంటి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ రోజు ఆయన ప్రతిభ ఆధారంగా రాజ్యాంగం రచించే అవకాశాన్ని ఈ దేశంలో పెద్దలందరూ కూడా ఇచ్చారు. కానీ ఈరోజు రాజ్యాంగంలో మనందరూ కూడా గమనిస్తే ప్రతి ఒక్కరికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఎవరిని ఏం చేయలేరు. కాకపోతే ఏదో తాత్కాలికంగా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన అవన్నీ కూడా జరుగుతున్నాయి, అన్నీ కూడా తాత్కాలికమే. కానీ మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆ అందం చూపించింది ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ ఒక్క విషయాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకుని ఆయన బాటల్లో మనందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో ఈ సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి, సమాజ స్థాపన జరగాలని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కనినటువంటి కలలను సాకారం చేసినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయం చూడలేదు, అందరినీ కూడా సమాన పరిపాలన చేయాలని చెప్పి ఆలోచన చేసి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే అవన్నీ కూడా కుట్రలు, మోసం చేసి అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకుని ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా రెడ్ బుక్ రాజ్యాంగం పోతే మళ్ళీ అంబేద్కర్ గారు రాజ్యాంగం తూచా తప్పకుండా పాటించి ఆయన కన్నటువంటి కళలు సాకారం అవ్వాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు గౌరవనీయులు మన పార్టీ ప్రధాన కార్యదర్శి అనుబంధ విభాగాలకు ఇన్ఛార్జిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే సందిగ్ధంలో భారతదేశం అంతా ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి, కార్యనిర్వాహక వ్యవస్థ ఎలా ఉండాలి, న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి అని ఒక చక్కటి ముసాయిదాతో ఒక రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశాదశను నిర్దేశించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి మహనీయుడు ఆలోచనతో, అలాంటి మహనీయుడి లక్ష్యాలను అందుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 5 సంవత్సరాలు కొనసాగించారని కూడా
మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం. అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గర్వంగా తెలియజేస్తూ ఆ మహానుభావుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఇప్పుడు చివరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ఉన్న ఈ సందర్భంలో నాగార్జునన్న లేవనెత్తిన అంశం, మనందరూ ఎవరు సొంత దేవుళ్ళు వాళ్ళు ఉంటారు, దేవుడిగా భావించే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటికే ఒకసారి వాళ్ళు తాకారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చరిత్రాత్మకమైన నిర్ణయాలలో ప్రపంచంలోని అత్యంత ఎత్తుగలిగిన విగ్రహాన్ని, మనందరి ఆత్మగౌరవాన్ని నిలువెత్తు విగ్రహంగా విజయవాడ నడిబొడ్డులో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి చాలా కృతజ్ఞతలు చెల్లిస్తూ, చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంలో మనందరం చేతులు ముందుకు చాపి మళ్లీ విగ్రహాన్ని తాకిన, పీపీపీ విధానాన్ని తెచ్చిన, రాష్ట్రం అట్టుడికిద్ది అని చెప్పడానికి ఈ వేదికని మనందరం చేతులు చాచి కుడి హస్తాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పటం సాక్షిగా కబడ్దార్ చంద్రబాబు నాయుడు అని మనం నినాదించాల్సిన అవసరం వచ్చింది. ప్రాణాలైనా అర్పిస్తాం, పీపీపీని అడ్డుకుంటాం, పీపీపీ విధానాన్ని అడ్డుకుంటాం, పీపీపీ విధానాన్ని అడ్డుకుంటాం, పీపీ విధానాన్ని అడ్డుకుంటాం. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను. ఖబర్దార్ 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 ఖబర్దార్.